నిన్న జగన్ గారి పర్యటన జరిగింది కదండి. గుంటూరు జగన్ గారి పర్యటన. ఆ పర్యటనలో ఆశ్చర్యకరమైనటువంటి ఓ సంఘటన అయితే కనుక జరిగిందండి. నిజంగా ఒక వీడియో చూశాను నేను. నిజంగా ఆ వీడియో చూస్తున్నంత సేపు ఎలా అంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషిని అభిమానిస్తే, ఒక మనిషిని ప్రేమిస్తే ఎంత దారుణంగా ప్రేమిస్తారా? నిజంగా ఎంత దారుణంగా, ఎంత పెచ్చగా ప్రేమిస్తారా నాకు అర్థం కాల. ఎందుకు చెప్తానండి ఈ మాట అంటే, జగన్ గారి అభిమానట ఆమె. ఆమె జగన్ గారి అభిమానంట. చచ్చిపోతా ఒకటే మాట ఆవిడ మాట్లాడుతున్నమాట. జగన్ అన్న కోసం చచ్చిపోతా ఎలాగా మాట్లాడుతుంది అసలు. అంటే ఎంత దారుణంగా ప్రేమిస్తారా అంటే, ఆంధ్ర వాళ్ళు అభిమానించడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు అని అంటారు వాస్తవంగా అయితే కనుక. కానీ అసలు ఏ లెవెల్లో అభిమానిస్తారా అభిమానం ఇస్తే కనుక అనేది కనుక నాకు నేను ఆ వీడియో చూస్తే అర్థమైంది. నిజంగా అంటే ఏదో నోటి పెదాల నుంచి వచ్చే మాటలైతే కాదండి, గుండెల్లోంచి వచ్చే మాటలైతే కనుక కొన్ని మాటలు మాట్లాడింది ఆమె. నిజంగా ఆమె మాట్లాడినంతసేపు మా కళ్ళు తిప్పుకోలేము మనం. అంత ఆవిడ మాటలైతే కనుక అలా అనిపించినాయి. నిజంగా ఆ వీడియో పెడదామని ఈ వీడియో చేస్తాం. ఆవిడ మాటలు మీకు వినిపించాలని వీడియో చేస్తాం ఖచ్చితంగా. ఎలా అంటే గుంటూరులో మనం చూసాం, అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అదే అభిమానం జన సముద్రం అయ్యిందండి. కొంతమంది వార్నింగ్లు ఇచ్చారట, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు. కొంతమంది వార్నింగ్లు ఇచ్చారట, వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు అని కొంతమంది మాట్లాడుకున్నారు. నిజంగా ఆ జన సముద్రాన్ని చూస్తే కనుక, అసలు ఉప్పొంగిన ఆ జనాన్ని చూస్తే ఇక గుంటూరు కల్లాస్ అనిపించింది ఆయన నిజంగా. కాబట్టి అసలు అసలు అది జనమే నిజంగా. ఎందుకంటే జగన్ అంటే జనమేమో తెలియక అసలు నిజంగా అది ఆయన అదృష్టమో లేకపోతే అది జగన్ గారికి అది ఏ దేవుడు ఇచ్చిన వరమో తెలియదు. కానీ జగన్ గారి వెంట జనం అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మ్యాక్సిమం నేను చూస్తే అర్థమవుతుంది మీకు. చాలా పోలీసుల ఆంక్షలు ఉన్నాయి, చాలా ఆంక్షలు ఉన్నాయి. ఏంటి అసలు ఎంత విపరీతంగా వచ్చి పడిపోయాడు జనం అసలు నిజంగా. కాకపోతే అవన్నీ ఒక ఎత్తు అయితే, నేను చెప్తున్నటువంటి ఈమె మాట్లాడిన ఈ వీడియో ఒక ఎత్తు. అదే నేను చెప్పేది. ఫస్ట్ ఆ వీడియో చూదురుగాని ఫస్ట్ అయితే లైక్ చేయని చెప్తాను. ఎందుకంటే లైక్ చేస్తే వాస్తవాలు ఏంటి నిజాలు ఏంటి అనేది ప్రజలకి చేరతాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరవుతుంది. అది మీ బాధ్యత. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ఈ వీడియో చూడండి, నేను చెప్పేది అది. థ్యాంక్ యూ. చూసా జగన్ అన్నయ్య ఏమనలా, నేను వచ్చిన పని కానివ్వండి, క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా, ఏంది జనం అన్నాడు. సరే అన్న వెళ్ళిపోతున్నా అని వచ్చేసి పడి కూడా వెళ్ళా జగన్ అన్న కోసం. పడ్డా కూడా కింద ఇదిగో దెబ్బ తగిలింది. పడి కూడా వెళ్ళి చూసా జగన్ అన్న. పులివెందల పులిబిడ్డ ఆయన కోసం చచ్చిపోతా. నా తమ్ముళ్ళు 50 మంది ఉంటారు మన సంక్రాంతి పండగకి. అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అంబరాలు చేశాడు కదా, చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి 50 మంది ఉన్నారు సబ్జెక్ట్. అది ఇప్పుడు కూడా సబ్జెక్ట్లోనే ఉన్నాడు నా సొంత తమ్ముడు. అది వేశారు, పోలీసులు వేసేశారు. ర్యాలీకి వెళ్ళారని 50 మంది బానే ఉన్నారు. అంబటి రాంబాబు గారితో పాటు సంబరాల్లో పాల్గొన్నారని 50 మంది జైలు పెట్టారు, వేసేశారు మొత్తం. మా తమ్ముడు, నా సొంత తమ్ముడు కూడా ఉన్నాడు లోపలి సబ్జెక్ట్. అయినా సరే ఇక్కడ జగన్ గారిని చూస్తారండి ఏంటి అసలు? ఆ మాట చెబుతాను వచ్చా, నీకోసం పేద ప్రజలు నీ కోసం గుండెల్లో ఉండారు. అది వచ్చా నేను ఆయనకి ఈ మాట మా తమ్ముడు గురించి చెప్పుకుందామని వచ్చాను. అది ఇప్పుడు కూడా జైలు చేస్తాడు సబ్జెక్ట్ నా తమ్ముడు. ఎందుకని అంత ఫీల్ అవుతావు? అభిమానం కోసం వెళ్ళా. అది మా నాయనమ్మ బతికింది కూడా ఆయన పుణ్యం. వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేపిస్తేనే మా నాయనమ్మ బతికింది, గుండె ఆపరేషన్. మా అమ్మ లేదు. జగన్ గారి పేరు చెప్పగానే ఏడుస్తున్నారు. అంతే చచ్చిపోవడం ఆయన కోసం. ఏం చేయలేదు అంటున్నారు. మా నాయనమ్మ బతికిందంటే మాకు చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది. మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పుణ్యం. అంతే మా ఫ్యామిలీ మా నాయనమ్మకి హార్ట్ ఆపరేషన్ చేశారు, బైపాస్ సర్జరీ. అది మా ఫ్యామిలీ మొత్తం శారదా కాలనీ, 7వ లైన్ మార్జిన్, 7, 6, 8, 10 దాకా మేమే. మాదిగా ఎస్టీ. అసలు ఇప్పుడు చూస్తున్నారు అసలు జగన్ ఏం చేయట్లేదు, ఊరికే అసలు ఏం చేయలేదు, రౌడీ గోండా అంటున్నారండి. ఏమి లేదు. అది 50 మంది ఉన్నారు నా తమ్ముడితో పాటు, 50 మంది సబ్జెక్టులో. మన సంక్రాంతి అంబరాలు ర్యాలీ పెట్టాడుగా, అది అక్కడ అంబటి రాంబాబు పెట్టిన దగ్గర పాట పాడాడుగా, మళ్ళీ వచ్చేది జగనాన్నే, మళ్ళీ వచ్చేది జగనాన్నే. అక్కడ అప్పుడే సరే ఏం పర్వాలా, బేలేసుకుంటాం బయటకు వస్తాం మా తమ్ముడు. కానీ ఒకటి చేయాలి జగనన్న, మేమంటే బేలేసుకొని డబ్బులు ఉన్నాం కాబట్టి వస్తాం.
ఆ జైల్లో ఉన్నారంటున్నారు. అయినా సరే జగన్ గారిని కలవాలని, జగన్ గారి మీద ఎందుకని అభిమానం తగ్గి చిన్నప్పటి నుంచి అది చిన్నప్పటి నుంచి మా నాన్న నేర్పాడు. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత ఈయన వైసీపీ. నా ఫస్ట్ ఓటు కూడా జగన్ అన్నకి. జగన్ అది మేము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం. అసలు చూస్తున్నారు అసలు జగన్ రాని 20 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఉంటుంది అంటున్నాడు ఏముండదు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మన్నే వచ్చేది నన్ను ఏం చేసుకున్నా బాధ లేదు. మన్నే వస్తాడు గ్యారెంటీ పక్కాగా. అది అసలు రాని అంటారు. మన్నయ్యే వచ్చేది. మన్నే నెక్స్ట్ వచ్చేది మన్నే. పేదలకు న్యాయం చేయాలంటే మన్నే. అది అసలు ఏం చేయలేదు అంటున్నారు కదా జగన్. మన్నే చేస్తాడు. అమ్మఒడి వేసాడా, విద్యాకానికి వేసాడా, ఇల్లు ఇచ్చాడా, ఇల్లు లేని వాళ్ళకి పింఛన్లు పెట్టాడా, ఒంటరి మహిళ పెట్టాడా, పెట్టనేది ఏది మన్న పులివెందల పులి బిడ్డ. అంతకంటే ఎక్కువ ఇచ్చని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు. ఏది ఏం అమలు చేశాడు? చేసి నీకు చెప్పమను. ఇప్పుడు ఆ బాధ చెప్పుకుందామని వచ్చి అసలు నా తమ్ముడిని ఇట్లా వేసారన్నా అని. కానీ ఒకటే అన్నాడు, విండో తీసి నేను వచ్చిన పని చూసుకొని వెళ్తానమ్మా, నేను ఎందుకు వచ్చి ఆలోచించమ్మా అన్నాడు. నాకు తెలుసా అన్న అని చెప్పేసి పక్కకు వచ్చి. ఇప్పుడు చూస్తారుగా ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం? ఏముంది, వాళ్ళు పదవిలో ఉండారు, వాళ్ళు ఏదైనా చేయగలరు. మన లేడుగా పదవిలో, అన్న ఏం చేయగలడు? మీ అధికారం వస్తే మీ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఏం చేస్తాడు? ఆయనే చేస్తాడు. అది మేమేం చేస్తాం? ఆయనతో పాటు మేము ఉంటాం. ఏం చేస్తాం? ఆయనతో పాటు వెళ్ళి ఉంటాం మేము. అది